సో చాలా మంది అడిగే క్వశ్చన్ కపుల్స్ కానీ ముఖ్యంగా ఐవీఎఫ్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఎగ్స్ కలెక్ట్ చేయడం, రెండోది ఎంబ్రియోని ఫామ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ యుట్రస్ లో పెట్టడం అన్నమాట. సో అడిగే క్వశ్చన్ అంటే మేము టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడాలా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఇన్ని మెడిసిన్స్ అవసరమా, ఇన్ని ఇంజెక్షన్స్ అవసరమా అని ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్ ముఖ్యంగా అడుగుతూ ఉంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అని అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు గర్భసంచిని అనేది మనము ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రిపేర్ చేసినప్పుడు కొంతవరకు లైనింగ్ ఎలా ఉండాలి, థిక్నెస్ ఎలా ఉండాలి, అలాగే బ్లడ్ సప్లై అనేది ఎలా ఉండాలి మనకి స్కాన్ లో చూసుకుంటాం. సో ఈ లైనింగ్ ప్రిపరేషన్ కూడా చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఏంటంటే మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని అంటాం, రెండోది న్యాచురల్ సైకిల్ థెరపీ అన్నమాట. సో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీలో ఏంటంటే మనము హార్మోన్ టాబ్లెట్స్ అనేవి ఇస్తాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇస్తాం అన్నమాట. సో వన్స్ లైనింగ్ బాగుంది అని అనుకున్నప్పుడు మనము ఎంబ్రియోన్ అనేది లోపల ఇన్సర్ట్ చేసి త్రూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ గురించి అవి కంటిన్యూస్ గా వాడాల్సి ఉంటుంది.